హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఢిల్లీశ్వర్. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటివరకు మార్చిలో పరీక్షలు నిర్వహిస్తుండగా ఈసారి సిబిఎస్ఈతో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్లో తరగతులు నిర్వహించేందుకు ముందుగానే పరీక్షలు పూర్తవుతాయి. పరీక్షల విధానంలోనూ మార్పులు జరిగాయి. మొదట సైన్స్ విద్యార్థులకు గ్రూపు సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభమవుతాయి. రోజుకు ఒక సబ్జెక్టు పరీక్షే ఉంటుంది. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు అదే రోజు బైపీసీ ఆర్ట్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు ఎంపీసీ అభ్యర్థులకు గణితం పరీక్ష ఉంటే ఆ రోజు ఆ సబ్జెక్టు ఒక్కటే ఉంటుంది. ఎంబైపీసీ గ్రూపును తీసుకురావడంతో ఎంపీసీ విద్యార్థులు జీవశాస్త్రం చదివే అవకాశం వచ్చింది. అందువల్ల ఒకే రోజు 2 పరీక్షలు రాయడం సాధ్యం కాదు. కాబట్టి ఒకరోజు ఒకే పరీక్ష పెట్టారు. సైన్స్ గ్రూపు సబ్జెక్టులన్నీ పూర్తయ్యాక చివరిలో భాషల పరీక్షలు ఉంటాయి. అనంతరం ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలను జనవరి చివరిలో నిర్వహించాలా లేదంటే రాత పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రథమ సంవత్సరంలో అనేక సంస్కరణలు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పూర్తిగా ఎన్సీఈఆర్టీ సిలబస్ను అమలు చేశారు. ఎంబైపీసీ జీవశాస్త్రంతో ఎంపీసీ చదువుకునే వెసులుబాటు కల్పించారు. ఆర్ట్స్ విద్యార్థులు సైతం కొందరు ఐచ్ఛికంగా సైన్స్ సబ్జెక్టులు ఎంచుకున్నారు. కొందరు సైన్స్ గ్రూపు విద్యార్థులు రాజనీతి శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం ఎంపిక చేసుకున్నారు. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ దేనికైనా అర్హత సాధించేందుకు ఇలా సబ్జెక్టులను ఎంచుకున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను విధానాన్ని మార్చారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రం సబ్జెక్టులను 85 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. మిగతా మార్కులు రెండో ఏడాదిలో ప్రాక్టికల్స్కు ఉంటాయి. అన్ని పేపర్లలోనూ 1 మార్కు ప్రశ్నలను కొత్తగా తీసుకొచ్చారు. జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం 43, జంతుశాస్త్రం 42 మార్కులకు ఉంటుంది.